ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ అమెరికా దాడుల ప్రభావం పడింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బంగారం ఇవాళ 1400, కిలో వెండి 4000 వరకు తగ్గింది. ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రస్తుతం $70 పైకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ అమెరికా దాడుల ప్రభావం పడింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బంగారం ఇవాళ 1400, కిలో వెండి 4000 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రస్తుతం $70 పైకు చేరింది. మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ చివి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్న. సార్, మార్కెట్ లో మార్పులు మనం చూస్తున్నాం. బంగారం, వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదలను కూడా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? క్లోజింగ్ ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్ కి? ఓకే, మీరు అన్నట్టు గోల్డ్ 1400 మైనస్, ఒక 4000 దాకా సిల్వర్ మైనస్ లో ఉంది. ఇక మనం చూడవలసింది ఏం లేదు. అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. ఎక్కడ? ఇరాన్ అమెరికా. దాంతో బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. 4% పెరిగింది. $79 ట్రేడ్ అవుతుంది. ఈ $79 మనం కొంచెం డౌన్ ఉన్నట్టుగుంది. శుక్రవారం నాడు కొంచెం మామూలుగా ఉంది. మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. ఐటీ, టీసీఎస్ రిజల్ట్స్ తోటి ఐటీ సేల్ బాగా పెరగడం జరిగింది. ఇవాళ కూడా ఒక ఐటీ సెక్టార్ తప్ప మిగిలిన కూడా ఫాలే జరుగుతుంది. నిఫ్టీ వచ్చి 89 పాయింట్లు, 90 పాయింట్లు మైనస్. బీఎస్సీ సెన్సెక్స్ 280 పాయింట్లు మైనస్. నిఫ్టీ 573 మైనస్. అన్ని నిఫ్టీ బ్యాంకు 162 మైనస్. ఐటీ వచ్చి అదొకటి బాగుంది అనమాట. అంటే రిజల్ట్స్ ఏవైతే బాగున్నాయో టీసీఎస్, ఇవాళ హెచ్సిఎల్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ బాగుంటాయనే ఉద్దేశంతో ఐటీ షేర్ల వరకు పాజిటివ్ లో ఉన్నాయి. 220 పాయింట్లు పెరిగింది ఐటీ సెక్టార్. నిఫ్టీ మిడ్ క్యాప్ ఫ్లాట్ 47 మైనస్. బీఎస్సీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 225 మైనస్. నిఫ్టీ 200 వచ్చి 50 పాయింట్లు మైనస్. నిఫ్టీ 100 90 పాయింట్లు మైనస్. ఇలా ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు ఐటీ తప్ప మిగిలినవన్నీ కూడా మైనస్ లోనే ఉన్నాయి. నిఫ్టీ 100 95, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్. నిఫ్టీ 500 వచ్చి 120 మైనస్. బీఎస్సీ 100 వచ్చి 115 మైనస్. ఎన్ఎస్సీ 50లో 12 ప్లస్, 38 మైనస్. ఇక బీఎస్సీ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ లో టీసీఎస్, హెచ్ఎల్ టెక్, ఎన్టీపీసీ ఉంది. పవర్ గ్రిడ్, పవర్ సెక్టార్, మన ఐటీ సెక్టార్ కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి. 30 కంపెనీల్లో 8 ప్లస్ లో ఉన్నాయి, 22 మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏదైతే అంతర్జాతీయంగా హర్మూజ్ లో మళ్ళీ వాణిజ్య నౌకపై ఐఆర్జీసీ వాళ్ళు దాడి చేశారని, దాంతో మళ్ళీ ఇరాన్ లో 140 వాటి మీద అమెరికా వాళ్ళు దాడి చేశారని, వాళ్ళు తిప్పికొట్టినమని. అయితే హర్మూజ్ మూసివేశామన్న ఇరాన్ అంటుంది. తెరిచే ఉంచిందని చెప్పేసి వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పటం. అక్కడ సిచ్యువేషన్ మనకు ఏదైతే చెప్తుందో ఒకళ్ళు ఎస్ అంటారు, ఒకళ్ళు నో అంటారు. అంటే మా ఆధీనంలో ఉంది అంటారు, కాదు మా ఆధీనంలో ఉంది అని వీళ్ళు అంటారు. కానీ మనకు తెలిసేదల్లా చెప్పేదల్లా బ్రెంట్ ఆయిలే. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ వ్యవహారం సీరియస్ ఉంది. బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే ఈ ఎలా ఉన్న న్యూస్ మామూలుగానే లెక్కేసుకోవాలి. అయితే ఇప్పుడు దాని మీద తప్ప ఇక మనం ఏమీ లేదు. మార్కెట్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం వరకు, అంటే ఇది కనుక తగ్గితే తప్ప, ఏది బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే అప్పుడు మీరు అన్నట్టు ఎండింగ్ లో మార్కెట్లు కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు కొంచెం $79 ఉంది. అది మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇలానే న్యూట్రల్ ఉంటుందా, లేకపోతే తగ్గితే పాజిటివ్, తగ్గకపోతే ఇక మళ్ళీ ఇలానే కంటిన్యూ అవుతుంది ఒకటి. ఇక రెండోది ఏంటిది, ఈ అన్ని కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే నిన్న మొన్న మనకి శని ఆదివారం మార్కెట్లు సెలవు. ఈ రోజు ఏదైతే సోమవారం ఉందో ఆదివారం తెల్లవారుజామున జరిగింది అనేది వార్త. దాంతో మన మార్కెట్లు ఈ రోజు గ్యాప్ డౌన్ తోటి సూచించడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్ లోనే ఓపెన్ అవ్వటం, గ్యాప్ డౌన్. మళ్ళీ మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్.
మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు చూడాలి. కానీ యూరోపియన్ మార్కెట్లు కూడా ఏమి ఉండవు. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో యూరోపియన్ మార్కెట్లు కూడా పడతాయి, అదేమి పెరగవు అన్నట్టు. ఎందుకంటే ఈ బ్రెంట్ ఆయిల్ అనేది ప్రపంచ దేశాల మీద వర్తిస్తుంది అంతే తప్ప ఒక మార్కెట్ పెరిగి ఒక మార్కెట్ పట్టడం అట్లా ఉండదు అన్నట్టు. కాకపోతే మనకి రష్యా నుంచి కూడా బ్రెంట్ ఆయిల్ మనకి ముడి చమురు ఏదైతే ఉందో మనకి పాజిటివ్ తక్కువలో వస్తుంది. మళ్ళీ ఏషియన్ కంట్రీస్ కి ఏదైతే ఉందో ఆరామ్కో వాళ్ళు డిస్కౌంట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా రష్యా నుంచి ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ జూన్ లో బాగా దిగుమతులు జరగడం జరిగింది. అది అంతకు ముందు కంటే ఎక్కువ దిగుమతులు జరిగినాయి. అయితే రష్యా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అంటే మే నెలతో పోలిస్తే మనకి జూన్ లో రష్యా వాళ్ళ నుంచి మనకి బ్రెంట్ ఆయిల్ 34% పెరిగిందని సిఆర్ఈఏ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అన్నమాట, వాళ్ళు డేటా ఇవ్వడం జరిగింది. జూన్ లో మనకి రష్యా నుంచి 5.5 బిలియన్ యూరోలు మనం కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో ముడి చమురు వాటానే 83% ఉంది. ఇక అందుకని మనకేమి ఇబ్బంది లేదు. కానీ రిఫైనరీలు మనకు వస్తున్నాయి తక్కువలోనే, మనకు ముడి చమురు ఇప్పుడు మన తక్కువ ధరలో కూడా కొనడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి ఏదైతే గణనీయంగా మనకు సరఫరా పెరిగిందో మళ్ళీ రిలయన్స్ జామ్నగర్ కూడా రష్యా చమురు ఏకంగా 150% పెరగడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 27% మనకి రష్యా నుంచే రావడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఐఓసీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ పారాదీప్ రిఫైనరీ కూడా వాళ్ళు సరఫరా 126% పెరగడం జరిగింది. బీపీఎల్ వాళ్ళు కొచ్చి రిఫైనరీస్ ఉంది, అక్కడి నుంచి దిగుమతులు 83% పెరగడం జరిగింది. నయారా ఎనర్జీ వాళ్ళు దిగుమతులు 45% పెంచడం జరిగింది. ఇవన్నీ ఓకే పాజిటివ్. కానీ వరల్డ్ మార్కెట్ లో ఆ బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికి మన మార్కెట్ లో నెగిటివ్ లో ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. కాకపోతే మార్కెట్ రికవరీ అయినప్పుడు బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మనది ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఎఫ్ఐఎల్ మొన్న శుక్రవారం కూడా కొనడం జరిగింది. కాబట్టి అది గుడ్ న్యూస్ మనకి. అంటే ఒక రోజు ఈ మధ్య కాలంలో కొంటూ వచ్చారు, కానీ ఒక రోజు మధ్యలో తగ్గింది. కానీ మొన్న శుక్రవారం మళ్ళీ బయింగ్ లోనే ఉంటారు. దాంతో మన మార్కెట్లకి అయితే గుడ్ న్యూస్ ఉంది. కానీ వరల్డ్ మార్కెట్లు చూసుకుంటే మాత్రం మన మార్కెట్లు కూడా వరల్డ్ మార్కెట్లే ఫాలో అవుతున్నాయి. ఇంకొకటి ఏంటిది, రిజల్ట్స్ సీజన్ ఇప్పుడు మనకి ఆల్రెడీ టీసీఎస్ తో స్టార్ట్ అయింది. ఐటీ కంపెనీలన్నీ బాగుంటాయనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలన్నీ కూడా పెరగడం మొదలు పెట్టినాయి. ఐటీలు కనుక కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినాక తర్వాత వేరే వేరే కంపెనీల రిజల్ట్స్ ని బట్టి ఇండివిజువల్ స్టెప్స్ ని బట్టి రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ మన మార్కెట్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మాన్సూన్స్ కూడా మనకి అంతగా లేవు అనేది ఉంది, కానీ తెలియదు, చూడాలి. ఇక ఇప్పుడు జూలై మంత్ లో మాన్సూన్స్ వస్తాయి, వాతావరణం ఋతుపవనాలు, దాన్ని బట్టి కూడా మళ్ళీ మన మార్కెట్ లో అగ్రికల్చర్ సెక్టారు, ఫర్టిలైజర్ సెక్టారు, పెస్టిసైడ్ సెక్టారు అవి బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇది ఈ మాన్సూన్స్ బట్టి ఇప్పుడైతే మనకి ఏం లేదు, అంత బానే ఉంది. కాకపోతే ఈ న్యూసే మెయిన్ మనకి డ్రాబ్యాక్. ఇది ఆ బ్రెంట్ ఆయిల్ 4% పెరగడం, దాంతో గోల్డ్ సిల్వర్ ఫాల్ అవటం, మళ్ళీ మన మార్కెట్ లో గోల్డ్ అంటే బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, మన మార్కెట్లు పెరుగుతాయి, ఏషియన్ మార్కెట్లు అనుకోండి అన్ని పెరుగుతాయి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో దిగుమతులు ఏదైతే ఫారెన్ కరెన్సీ ఖర్చు అవటం మనకి, దాంతో కొంచెం నెగిటివ్ న్యూస్ అంటే రూపాయి బలహీనపడటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, తర్వాత జీడిపి తగ్గిపోతుంటాయి. ఇవన్నీ ఇక జనరల్ జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఆందోళనకరణ విషయం ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్ పెరగటం. ఈ మధ్య చర్చలు అన్నారు, అదన్నారు, మళ్ళీ చర్చలు నేను చేయను అని ట్రంప్ అనటం, మా ప్రతినిధులు చేస్తారు అని అనటం, చివరికి ఏం జరగకుండా మళ్ళీ యుద్ధం మొదలైంది అనటం. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది ఏ రోజు ఉదయం కంటే కూడా మనకి అక్కడ అంటే మనకి ఇప్పుడు డే టైం, అమెరికా నైట్ టైం, అక్కడ ఏదైతే జరుగుతుందో మనకి ఉదయం తెలుస్తుంది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా గ్యాప్ డౌన్ అయిపోయింది మార్కెట్. ఇక ఇవాళ డౌన్ తోటే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ రేపు మంగళవారం ఏ న్యూస్ వస్తుందో తెలియదు. ట్రంప్, ఇరాన్, అమెరికా వార్తలు, ఇరాన్ అమెరికా వార్తలు ఏమైనా పాజిటివ్ కనుక ఉంటే అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గితే రేపు ఉదయానికి, అప్పుడు మళ్ళీ మన మార్కెట్ లో పెరిగే అవకాశాలు ఉంది. రేపు మంగళవారం ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా కొంచెం షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతుంది.
మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు పెరిగినంత వరకు మన మార్కెట్ లో కోలుకునేది లేదు. గోల్డ్ సిల్వర్ కూడా కోలుకునేది లేదు. గోల్డ్ సిల్వర్ కూడా పడే అవకాశాలే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. అది కనుక ఎంత తగ్గితే అప్పుడు కొనుక్కోవటం. ఎందుకు కొంటారు, ఎందుకు కొనరు, ఎందుకు పెరగట్లేదు గోల్డ్ సిల్వర్ మార్కెట్లు పడ్డా పెరిగినా అంటే ఏ దేశాలు ఇప్పుడు కొనట్లేదు గోల్డ్. ఏమన్నంటే అమ్మే ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప కొనే ఉద్దేశంలో లేరు. కొనే ఉద్దేశంలో లేనప్పుడు ఆటోమేటిక్ గా దేశాలే కొన్నప్పుడు మనం కొనే అమౌంట్ కానీ మనం కొనే ఇన్వెస్ట్మెంట్ అది పెద్ద లెక్కలో ఉంది కాదు, నెగ్లిజిబుల్. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఇప్పట్లో పెరిగే అవకాశాలు చాలా తక్కువ. పెరిగిన టెంపరీ, మళ్ళీ తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఓవరాల్ గా బ్రెంట్ ఆయిల్ అంతా నిలకడగా ఉండాలి. మళ్ళీ $63-65 గనక రీచ్ అవ్వాలంటే టైం తీసుకుంటది. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ చిన్నగా పెరుగుతుంది అంతే తప్ప హడావుడిగా గోల్డ్ పెరిగేది లేదు, హడావుడిగా గోల్డ్ తగ్గేది లేదు. గోల్డ్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్ కి ఆలోచించాలి, షార్ట్ టర్మ్ ఆలోచించకూడదు. ఎందుకు అనంటే బ్రెంట్ ఆయిల్ తగ్గినంత మాత్రాన గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే దేశాలు కొన్నప్పుడే, అంతకుముందు ఏంటంటే ట్రంప్ రాకముందు ప్రపంచ దేశాలే ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి వాళ్లే కొనడం మొదలుపెట్టేది. టన్నులు కొన్నారు. అందుకని ఏ దేశం ఆ దేశం టన్నులు కొనేటప్పటికి ఓవరాల్ గా ఆ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. దానికంటే తగినప్పుడల్లా గోల్డ్ కంటే ఇన్వెస్ట్మెంట్ కింద కానీ బిజినెస్ పరంగా కానీ చేయదలుచుకుంటే సిల్వర్ కొనుక్కోవాలి. సిల్వర్ కొనుక్కుంటే ఫాస్ట్ గా ఏదైనా రికవరీ అయినప్పుడు ఫాస్ట్ గా రికవరీ అయింది. గోల్డ్ పెద్ద మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటది, పెరిగేది కానీ తగ్గేది కానీ తక్కువ, రిస్క్ తక్కువ. అది ఏది రిస్క్ తక్కువ, రిటర్న్స్ తక్కువ, ఏది గోల్డ్ విషయంలో. కానీ పెట్టుబడి ఎక్కువ కాదు. అదే సిల్వర్ విషయంలో పెట్టుబడి తక్కువ, రిస్క్ ఎక్కువ ఉంటది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అది గమనించాలి. బిజినెస్ పరంగా ఎవరైతే రిస్క్ రిటర్న్స్ ఎక్కువ కావాలి, మేము రిస్క్ తీసుకుంటా అనుకుంటే సిల్వర్ లోకి వెళ్ళాలి. నేను రిస్క్ ఎక్కువ తీసుకోను, క్యాపిటల్ ఎక్కువ ఉన్నా కానీ నేను ఏం కాదు, నాకేం ఇబ్బంది లేదనుకుంటే గోల్డ్ లోకి వెళ్ళాలి. ఇది జనరల్ గా మనం ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.